హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటాను. చూడండి, ఇప్పుడు మన తిరుపతి ఎంత డెవలప్ అయిపోయిందంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న అవన్నీ మన తిరుపతికి అయితే వచ్చేస్తున్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ అక్కడ ఏమేమైతే అవైలబుల్లో ఉన్నాయో ఇప్పుడు అవన్నీ మన తిరుపతికి వచ్చేస్తున్నాయండి. చూసారా, దేవుడు మనకి ఎంత అదృష్టం ఇచ్చారో. శ్రీమన్నారాయణ పాదాల చెంతనే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ మన తిరుపతికే వచ్చేస్తున్నాయి. మన కోసమే ఏమో. చూడండి, మన తిరుపతిలో తుమ్మలగుంట కేవీఎస్ ఫ్యామిలీ పార్క్ ఉంది కదండి, దాని పక్కనే గోకార్టింగ్ అని కార్ రైసింగ్ పెట్టారండి. చూడండి, ఇది యూత్కి అయితే చాలా థ్రిల్ అండి. ఇక్కడ చిల్గా థ్రిల్ అవుతారు. ఇక్కడ సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటారండి. ఇది పెట్టి కూడా 1 వీక్ అవుతుంది. 1 వీక్ కాదు, నేను వచ్చినప్పుడు 3 డేసే అండి. చూడండి, ఇదంతా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు అయిపోతే ఇంకా వెంటనే వీళ్ళు డ్రైవ్ చేయాలని. చూడడానికి అయితే చాలా బాగుందండి, కానీ చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి. ఒక్కొక్క పర్సనే అండి, ఒక్కొక్క దాంట్లో అయితే చాలా కేర్ఫుల్గా. మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం కదండి, ఇవన్నీ స్పోర్ట్స్లో చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూడండి మన తిరుపతికి అయితే వచ్చేస్తున్నాయి. వీళ్ళు కొంచెం స్లో అయ్యారంటే మాత్రము వెనక వెహికల్ ఇంకో కారు వచ్చేసి వీళ్ళని డాష్ ఇచ్చేస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు మనం వీళ్ళు డ్రైవ్ చేయాలి. ఇక్కడ ఏదైతే సడన్గా ఏదైనా జరిగిందంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వెంటనే వచ్చి రెస్పాండ్ అవుతూ ఉన్నారండి. ఇక్కడ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళు ఏది జరిగినా, ఆ వెహికల్కి ఏం జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా అనేదంతా బయట బోర్డులో ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. నేను అది కూడా అప్లోడ్ చేశాను. చూడండి ఎంత బాగా వెళ్తూ ఉన్నారో. ఒకతను వెళ్తూ కొంచెము ఆ టర్నింగ్లో అయితే కొంచెం డాష్ చేశాడు. వెంటనే వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మళ్ళీ తను అయితే పంపించారు. చిన్నపిల్లలు అయితే ఎక్కడండి, కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి, ఓకేనా? అబ్బాయిలు అయితే బండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా వెళ్ళొచ్చు, కానీ నేను చూసినప్పుడైతే అమ్మాయిలు ఎవరు రాలేదు. అంతా అబ్బాయిలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంకా డ్రైవ్ చేసే వాళ్ళు ఎలా అరుస్తున్నారంటే వాళ్ళకి అంత బాగుందేమో. చాలా చాలా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకేనా అండి? మీరు వెళ్ళండి మన తిరుపతి తుమ్మలగుంట పార్క్లో. ఎంత బాగా రీజనబుల్ ప్రైజే అండి. 450, 750 అనుకుంటాను. మా బాబాయ్ అయితే అస్సలు అల్లరి చేస్తున్నాడు, మమ్మీ ప్లీజ్ నేను డ్రైవ్ చేస్తాను అని. చిన్నపిల్లలు అయితే అలో లేదు. చిన్నపిల్లలు కూడా ఉందన్నారు, కానీ అదేదో రిపేర్లో ఉందంట. ఇప్పుడైతే ప్రజెంట్ పెద్దవాళ్ళకు మాత్రమే ఇది జరుగుతూ ఉంది. చూడండి, పక్కనే వెళ్తూ ఉన్నారు. తను కొంచెం స్లో అయినాడంటే మాత్రం ఇంకా యాక్సిడెంట్ అయిపోవాల్సిందే. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. వాళ్ళంతా మనకు చేతికి హెల్మెట్ అంతా మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొంచెం కేర్ఫుల్గా, కొంచెం జాగ్రత్తగా. అందరూ చూస్తున్నారని ఓన్ స్పీడ్ వెళ్ళకండి, కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. చూడండి, తను అయితే అక్కడ క్రాస్గా వచ్చి క్రాస్ వెళ్ళిపోయాడు. ఆ టైర్లు కూడా కొంచెం సైడ్కి వెళ్ళిపోయాయి. ఇంకా తను కూడా వచ్చి తన కోసమేమో ఆగాడు. ఇంకా అంతే, వాళ్ళు వెంటనే వచ్చేసారు. చూడండి, వచ్చేసి తనైతే పక్కకి జరిపి పంపించారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడంతా జాగ్రత్తగా ఉంటారు. చూడండి, తను వెంటనే అయితే వచ్చేసాడు. నేను వాళ్ళని చూస్తా వీడియో సరిగ్గా తీయలేకపోయాను. తనకి ఏమన్నా దెబ్బలు తగిలాయేమో అనుకుంటూ నేను వాళ్ళని చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు కొంచెం క్లారిటీగా తీసాను. చూడండి, జూమ్ చేశాను అనమాట. చూడండి, వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. మధ్యలో ఆపేస్తే ఇంకొకరు వచ్చి డాష్ ఇచ్చేస్తారు కదండి. కొంచెం కేర్ఫుల్గా నడపండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.